హాయ్ వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక శక్తివంతమైన స్వయంభూ దత్తాత్రేయ స్వామివారి దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఈ దేవాలయంలో స్వామివారు ఏకముఖితో మరియు త్రిముఖాలతో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దత్తక్షేత్రం ఇది. చాలా నిగూఢంగా ఉన్న క్షేత్రం ఇది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రావి చెట్టు కిందున్న నాగశిలలు జంట చెల్లలకి ప్రదక్షిణ చేయటం వల్ల నాగదోషాలు తొలగిపోతాయంట. కుజదోషం తొలగిపోయి వెంటనే కళ్యాణం అవుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మనం అనుకున్న పని నెరవేరకపోతే ఇక్కడున్న నాగశిలలకి సేవ చేసుకోవటం వలన ఆ కోరిక వెంటనే నెరవేరు తీరుతుందంట. చాలా విశాలంగా ఉంటుంది ఈ క్షేత్రం. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కొత్తగా నిర్మిస్తున్న దేవాలయమే ఆ దత్తాత్రేయ స్వామివారి యొక్క దేవాలయం. చాలా శక్తివంతమైనది మరియు చాలా మహిమాన్వితమైన క్షేత్రం అయినప్పటికీ చాలా కొద్ది మందికే ఈ క్షేత్రం గురించిన విశేషాలు తెలుసు. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మనకున్న సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ దేవాలయంలో దత్తాత్రేయ స్వామివారు ఏకముఖంతో స్వయంభూగా వెలిశారు. మీరిప్పుడు చూస్తున్న ఈ త్రిముఖ దత్తాత్రేయ స్వామివారిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. గర్భాలయంలో స్వామివారు త్రిముఖాలతో 6 హస్తాలతో మరియు 4 కుక్కలు ఆయన పాదాల దగ్గర ఉన్నట్లుగా భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నందుకు సింబాలిక్గా స్వామివారి వెనుక కామధేనువు భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ దత్తాత్రేయ స్వామి శ్రీచక్ర సహితంగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ఉన్న విశేషం ఏంటంటే స్త్రీలు ఈ స్వామివారిని దర్శించి స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి వాళ్ళకున్న ధర్మబద్ధమైన కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట. అందుకోసమే ఈ క్షేత్రం మహిళా దత్తక్షేత్రంగా కూడా ప్రసిద్ధికెక్కటం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న దేవాలయానికి ఎడం వైపున మనం మెట్లు దిగి చూస్తే ఈ విధంగా ఒక ద్వారం కనిపిస్తుంది. ఈ ద్వారంలోకి ప్రవేశిస్తే మనకి ఒక గుహ మార్గం కనిపిస్తుంది. ఈ గుహలోనే దత్తాత్రేయ స్వామివారు ఏకముఖంతో స్వయంభూగా వెలవటం జరిగింది. చాలా శక్తివంతమైన స్థలం ఇది. ఈ స్థలంలో ధ్యానం అనేది చాలా అద్భుతంగా కుదురుతుంది. ఇక్కడ స్వామివారు ఈ గుహలోనే వెలవటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, దత్త చరిత్రను రాసిన నామధారకుడు స్వామివారు కూడా ఇక్కడ సమాధి కావటం జరిగింది. చూడండి, చాలా శక్తివంతమైన స్థలం ఇది. ఈ గుహ నుండి ఇలా పైకి వెళితే మనం ప్రతిష్ఠ చేసిన దత్తాత్రేయ స్వామివారికి దగ్గరికి వెళతాము. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. చాలా శక్తివంతమైన క్షేత్రం, కానీ చాలా కొద్ది మందికే తెలుసు. చాలా ప్రసిద్ధికి ఎక్కాల్సిన క్షేత్రం ఇది. ఎంతో శక్తివంతమైన క్షేత్రం. ఇక్కడ స్వామివారు ఒక కొండ శిలకి స్వయంభూగా తన ఏకముఖంతో స్వామివారు వెలవటం జరిగింది. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. అఖండంగా వెలుగుతున్న అఖండ దీపం ఇది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కొండ శిలకే స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది. ఇదే ప్రదేశంలో నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాల పాటు ఇక్కడ తపస్సు చేశాడంట. ఆ శక్తి మనకి అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. దాన్ని మనం ఫీల్ అవ్వచ్చు. ఈ గుహలోకి ఎంటర్ అయిన వెంటనే మనం మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. స్వామివారి యొక్క రూపం ఇది. కొండశిలకి ఈ విధంగా స్వామివారు స్వయంభూగా ప్రత్యక్షం అవటం జరిగింది. ఇదే స్థలంలో నామధారకుడు కూడా తన జీవిత చివరి అంకంలో ఈ స్థలంలో తపస్సు చేసుకోవటం జరిగిందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు 650 సంవత్సరాల నుంచి భక్తుల చేత పూజలు అందుకోవటం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే 600 సంవత్సరాల నుంచి కూడా ఒకే వంశానికి చెందిన పూజారులు ఈ స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. మీరిప్పుడు చూస్తున్న ఈ స్థలంలో దత్తాత్రేయ స్వామివారి భక్తులు వచ్చి తపస్సు చేసుకుంటారు.
చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్థలంలోకి మీరు ఎంటర్ అవ్వగానే మీకు ఆ అనుభూతి అనేది కలుగుతుంది. మనసు చాలా ప్రశాంతంగా మారుతూ ఉంటుంది. అత్రి మహర్షి అనసూయాదేవి సుపుత్రుడే ఈ దత్తాత్రేయ స్వామివారు. ఈ దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తుల యొక్క అంశస్వరూపం. బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు ఈ 3 శిరస్సులను కలిగి వేదాలను 4 కుక్కలుగా చేసుకొని తన పాదాల దగ్గర ఉంచుకొని భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అందుకోసమే దత్తాత్రేయ స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మనకి జ్ఞానోదయం కలుగుతుంది. అందరూ దత్తాత్రేయ స్వామివారి సేవ చేసుకోలేరు. దత్తాత్రేయ స్వామివారి యొక్క కృప ఉన్నవాళ్ళు మాత్రమే దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుంటారు, దత్తాత్రేయ స్వామివారి సేవ చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, దత్తాత్రేయ స్వామివారి గురుస్థానం కాబట్టి దత్తాత్రేయ స్వామివారి పూజ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి గురుస్థానం అంటే గురుబలం పెరిగి వాళ్ళ జీవితంలో అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయంట. మీరిప్పుడు చూస్తున్నారు కదా, అంతమంది జనం కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటారు ప్రతిరోజు కూడా. అమావాస్యకి, పౌర్ణమికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు స్వామివారికి నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని దర్శించి ఇక్కడున్న గురువుగారి చేత మన డేట్ ఆఫ్ బర్త్ మరియు మన నక్షత్రం గురువుగారికి చెప్తే దాని ప్రకారంగా మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో చెప్తాడు. అంతేకాకుండా దానికి తగిన విధంగా ముడుపు కూడా కట్టించడం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తున్న ఈ స్థలం గుండానే ప్రయాణం చేస్తే మనకి స్వయంభూ ఆంజనేయ స్వామివారు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం, శనివారం స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ స్వామివారి పక్కనే మనకి ముడుపుల చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ స్వామివారిని నమ్మి మనం ఏ ముడుపు కట్టినా సరే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరి తీరుతుందని నిదర్శనంగా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ ముడుపులు. ఈ ముడుపుల చెట్టు పక్కనే మనకి మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల మార్గం గుండా ప్రయాణం చేస్తే దత్తాత్రేయ స్వామివారి పాదుకలు మనకి దర్శనమిస్తాయి. ఈ పాదాల నుంచి ఓంకారం వినిపిస్తుందంట దత్తాత్రేయ భక్తులకి మాత్రమే. అందుకోసమే చాలామంది దత్తాత్రేయ స్వామి భక్తులు ఈ పాదాలను దర్శించుకొని ఈ పాదాలకి తమ చెవిని ఆనించి ఓంకారాన్ని వినటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దత్తక్షేత్రం ఇది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ దేవాలయంలో ఒక వృద్ధ సర్పం సంచరిస్తూ ఉంటుందంట. ఆ సర్పాన్ని వందల మంది భక్తులు కూడా తమ కల్లారా వీక్షించడం జరిగింది. అందుకోసమే ఈ క్షేత్రానికి ఎవరైతే వస్తారో వాళ్ళకున్న అన్ని నాగదోషాలు తొలగిపోతాయి, ఇంక్లూడింగ్ కాలసర్పదోషం కూడా ఉపశమనం కలుగుతుందంట. అందుకోసమే ఈ క్షేత్రానికి ఎవరైనా సరే నాగదోషంతో బాధపడే వాళ్ళు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని సేవ చేసుకోండి. తప్పనిసరిగా మీకున్న అన్ని నాగదోషాలు తొలగిపోతాయి. ఇదే దేవాలయంలో మనకి మానసాదేవి కూడా కనిపిస్తుంది భక్తులకి. అమ్మవారికి కూడా 11 ప్రదక్షిణాలు తిరిగి మనం ఏదైనా కోరికను అమ్మవారికి విన్నవించుకుంటే అమ్మవారి అనుగ్రహం చేత మనకి ఆ కోరిక నెరవేరు తీరుతుందంట. చాలా శక్తివంతమైన మరియు చాలా నిగూఢంగా ఉన్న దత్తాత్రేయ స్వామివారి దేవాలయం ఇది. మీరందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోండి. ఈ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాండి. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఈ దేవాలయంలో అన్నదానం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ దత్తాచలం పక్కనే మనకి స్వామివారి కోనేరు కనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూశారు కదా ఈ కోనేరు. ఈ కోనేరు నీటిని స్వీకరించడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఇంతటి శక్తివంతమైన దేవాలయం మీరు కూడా దర్శించుకోవాలనుకుంటున్నారా? ఈ క్షేత్రం ఎక్కడో లేదు, మన హైదరాబాద్కి అతి దగ్గరలోనే ఉన్న క్షేత్రం ఇది. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ క్షేత్రం ఉంది. తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, హత్నూరు మండలం, మాధుర అనే గ్రామ శివారులో ఈ దత్తాత్రేయ స్వామివారి యొక్క క్షేత్రం ఉంది. చాలా శక్తివంతమైన క్షేత్రం. మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కారణం, ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మీరందరూ కూడా వెళ్ళి ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్ర